ముందుగా కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ములంకాడ ముక్కలు, బెండకాయ ముక్కలు, పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరగనివ్వాలి. పులుసు ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు ఉడికించిన కందిపప్పు వేసుకోవాలి. ఉడికించిన కందిపప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మరగనివ్వాలి. ఇలా మరిగిన పులుసులో పోపు వేసుకోవాలి. పోపు కోసం కడాయి పెట్టుకుని ఒక గరిట ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పులుసులో వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు పులుసు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.